వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య భారత్యాల వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నేను మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నానండి. అది కొంచెం పూజ ఐటమ్స్ అనమాట. పూజ చేసుకున్న ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన పూజ సామాగ్రి అండి ఇది. కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, ఒక్కసారి చూడండి. ఇదైతే ఏకహారతిలా ఉందండి. సో నాకు ఇదేమో తెలియదు, కానీ దానికి బాగుంది అని కొన్నానండి. ఒక సెట్లో వచ్చే అంత మొత్తం ఉన్నా ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అగరబత్తి స్టాండ్ అండి. ఇది చూడడానికి చాలా బాగుంది, కానీ వాటి ప్రైస్కి ఇది వర్తిట్టేనండి. మోడల్లో బాగుందండి, గట్టిగా ఉంది, పర్లేదు, కొనొచ్చు. స్క్రూ టైప్ అండి, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. 3 పార్ట్స్గా విడిపోద్ది ఇది. వచ్చేసి లోటస్ దియా అండి. ఇది లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు కూడా చూపించాను, కాకపోతే బాగున్నాయని మా అమ్మకి బుక్ చేశానండి. కూడా స్క్రూ టైప్ అండి, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నేను వాడాను, చాలా బాగున్నాయి, చాలా గట్టిగా ఉన్నాయి. నెక్స్ట్ ఐటెం వచ్చేసి 2 చిన్న గ్లాసులు ఇచ్చారండి ఆ సెట్లోన. మనం ఈ గ్లాసుని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే లక్ష్మీదేవి పాలు కానీ నీళ్ళు కానీ బెల్లం పానకం కానీ నైవేద్యంగా పెట్టచ్చండి. 2 చిన్న గ్లాసులు అయితే ఇచ్చారు ఆ సెట్లోన. గ్లాసులు అయితే చాలా గట్టిగా ఉన్నాయండి, స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇది అయితే కరెక్ట్గా సరిపోతాయండి. తర్వాత 2 చిన్న ప్లేట్లు ఇచ్చారండి, దేవుడికి నైవేద్యం పెట్టుకోవడానికి. మనం పళ్ళు గట్ట పెట్టుకుంటాం కదా, దాని కింద ప్లేట్లు ఇచ్చారు. సెట్ ఆఫ్ 2 అయితే వచ్చాయండి. ఇవి చూడడానికి కొంచెం పతలాగా ఉన్నాయి, కానీ బాగున్నాయి. కొంచెం రేకులా ఉన్నాయండి, డిజైన్ పరంగా వీటి పరంగా బాగానే ఉన్నాయి. దేవుడికి నైవేద్యం పెట్టుకోవడానికి కానీ దేవుడిని దానిపైన పెట్టుకోవడానికి కానీ అభిషేకానికి కానీ బాగుంటాయండి ఈ ప్లేట్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నన్ను సపోర్ట్ చేయండి, ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తాను. చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.